మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే మనం చేసిన ఏ పనికైనా కూడా ఏదో ఒక రకంగా మనకి డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అండ్ లైక్ వాకింగ్ చేసినా లేదు అంటే మనము ఏదైనా ఒక పని చేసినా దాని రకంగా కూడా మనీ ఎర్న్ చేసుకునే ఆప్షన్స్ అయితే చూస్తున్నాం. అదేవిధంగా మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా సర్వీస్ కావచ్చు, మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మన ఒపీనియన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంటర్నెట్లో షేర్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాని ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? నేనైతే చూసేది చాలామందికి అసలు అందరి తలలో ఫోన్లోనే ఉంటాయి. అవును సార్. ఇన్ఫ్యాక్ట్ అది తప్పుగా అనుకోకూడదు. మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది లైక్ లిటరలీ ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్ అనమాట. ఓన్ ప్రపంచం అంటే ఏంటి? ఇప్పుడు ఆ ఓన్ ప్రపంచం ఫోన్లో అయిపోయింది అనమాట. అది ఒకవేళ ఎదురుగా డెస్క్టాప్ సిస్టమ్ ఉన్నా లేదా ల్యాప్టాప్ ఉన్నా కూడా అంత పట్టించుకోవట్లేదు, కానీ మొబైల్ మాత్రం ఇట్స్ అ ఫస్ట్ లవ్ అనమాట టు ఎవ్రీ సింగిల్ పర్సన్. ఒక చిన్న సంవత్సరం లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లల చేతిలో ఇచ్చినా కానీ వాళ్ళకి అదే కావాలంటారు. అది లాక్కున్నాం అనుకోండి, ఇక వాళ్ళ ఏడుపు ఉంటుంది చూడండి, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అసలు మనం తట్టుకోలేము. సో అది చిన్నపిల్లల దగ్గర నుంచి రిటైర్డ్ పర్సన్స్ వరకు అందరినీ ఎంగేజ్గా పెడుతుంది అంటే అది ఓన్లీ ఒక మొబైల్లో ఉన్న పవర్ మాత్రమే. ఇంకా ఎవరి చేతిలో అంత పవర్ లేదు. చాలామంది చెప్తుంటారు పెళ్ళైన సంవత్సరానికి మొబైల్కి బానిస అయిపోయారని చెప్పేసి. నిజంగా ఇది మాత్రం ఫ్యాక్ట్ అండి. సో నేనేం చూసానంటే బేస్డ్ ఆన్ ఈ మార్కెట్ సర్వే అండ్ ఎవ్రీ మంత్ చూసుకుంటే, ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ మార్కెట్ షేర్ అనేది పెరుగుతూ ఉంది. అసలు శాంసంగ్ మ్యానుఫ్యాక్చర్ కానివ్వండి, రెడ్మీ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, చాలా ఫోన్స్ ఉన్నాయి. సో దానికి అర్థం ఏంటి అంటే ఒక ఫోన్ ఉన్నోళ్ళు రెండో ఫోన్ అయితే కనీసం కొంటున్నారు, ఒకటి లేకుండా ఉండేవాళ్ళు చాలా రేర్. నిజంగా నేను చెప్తున్నా. అయితే ఫోన్ హ్యాస్ బికమ్ అ హ్యాబిట్ అనమాట. ఆ హ్యాబిచుయేషన్ ఎలా ఉందంటే ఒక్కొక్కసారి ఫోన్లో మునిగిపోతుంటే తేలిపోతుంటే అసలు జనాలకి ఆకలి కూడా అనిపించదండి నిజంగా. సో ఇందులో ఏంటంటే అందరం మనము పనికొచ్చే పనికి రాని విషయాలు చాలా చూస్తుంటాం, కానీ డబ్బులు ఇచ్చే దారి ఏదైనా ఉందా అంటే కొన్ని ఉన్నాయండి. కొన్ని యాప్స్ ఉన్నాయి, కొన్ని మంచి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి హూ ఆర్ పేయింగ్ మనీ. ఓకే. చాలామందికి ఏంటంటే ఒక గంట సేపు టైం ఉందనుకోండి, లంచ్ అవర్లో ఒక 10 నిమిషాలు అన్నం తినేసేసి మిగతా 40 నిమిషాలు ఫోనే చూస్తుంటారు. కానీ ఆ 40 నిమిషాలు లేదా ఆ గంట సేపట్లో ఆ ఫోన్ను మనం వాడుతున్నప్పుడు ఒకవేళ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అయితే ఐ రియల్లీ ఫీల్ దట్స్ అ గుడ్ అడ్వాంటేజ్. డెఫినెట్లీ. జనరల్గా ఒక 8 అవర్స్ 9 అవర్స్ జాబ్ చేసిన వాళ్ళు అందరూ బస్సులో వెళ్ళే వాళ్ళు కానివ్వండి, మన మెట్రో ట్రైన్స్లో వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా మొబైల్ అనేది అదొక ప్రపంచం లాంటిది. పెట్టుకోవడము, ఫోన్లో మునిగిపోవడం. సో ఇక్కడ నేనేం చూసానంటే మనందరూ కూడా చాలా రకాలుగా నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ దారి ఏదైనా ఉంటే చూపించండి, ఎన్ని యాప్స్ ఉన్నాయి, ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి, అక్కడికి ఏమైనా డబ్బులు కట్టాలా? నిజంగా చెప్తున్నాను, నేను ఈరోజు ఒక వెబ్సైట్ గురించి చూపించబోతున్నాను. నెలకి దాదాపు ఒక 70-80 వేలు ఈజీగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అంటే డెడికేషన్ కావాలండి. నేను వారంలో కొంచెం సేపు కూర్చున్నాను అంటే మీకు ఆ వారం మొత్తానికి ఒక 20-30 వేలు రావు. మీరు డైలీ ఒక గంట మినిమం స్పెండ్ చేయగలిగితే మీకోసము ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకునే ఒక దారి ఉంది. అది ఎలా సార్? ఎస్, చాలా ఇంపార్టెంట్ విషయం అడిగారు. ఎందుకంటే అందరూ చెప్తుంటారు చాలా ఉన్నాయి కదండి యాప్స్, ఏదని ప్రిఫర్ చేయాలి అంటారు. ఇది మీ ప్యాషన్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ మూవీస్ చూస్తూ డబ్బులు సంపాదించానండి, ఇంకొకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మంచి మంచి సిరీస్ చూడాలని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో, అలాంటివి కూడా ఉన్నాయి. అంటే మీ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది? కొంతమంది అంటారు నేను గేమ్ ఆడుకొని నేను డబ్బులు సంపాదిస్తాను సార్. ఇప్పుడు ఆ రకంగా కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ, అక్కడ చాలా ఉన్నాయండి మీకు చాయిస్. అంటే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మీది ఎక్కడుంది? అసలు మీకు ఇంట్రెస్ట్ ఎందులో అయితే ఉందో ఆ ఇంట్రెస్ట్ని బట్టి మీరు సంపాదించుకోవచ్చు. కొంతమంది అయితే నాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా కానీ నేను ప్యాషనెట్గా నేను చేస్తాను సార్, నేను కష్టపడతాను, నాకు దారి చూపించండి అంటారు. సో వాళ్ళందరి కోసము దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫర్ఫెక్షన్. ఇట్స్ నాట్ పర్ఫెక్షన్, ఇట్స్ కాల్డ్ యాజ్ ఫర్ఫెక్షన్ అనమాట. సో FERPECTION. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, మనం ఎలా డబ్బులు సంపాదిస్తాం, లెట్ మీ షో యూ. సో బికమ్ అ టెస్టర్ ఆన్ ది ఇంటర్నెట్. మీరు ఒక టెస్టర్ అవుతారనమాట. ఇదేంటి అబ్బా ఇదేదన్నా సైంటిస్ట్ జావా అనుకుంటారు. నాట్ ఎట్ ఆల్, ఇట్స్ అ వెరీ సింపుల్ టాస్క్ అనమాట. ఏం చేయాలి మీకు చూపిస్తా. సో ఇక్కడ ఎర్న్ మనీ బై గివింగ్ యువర్ ఒపీనియన్
ఆన్ మొబైల్ సైట్స్ అండ్ అప్లికేషన్స్. మీ మొబైల్ మీ చేతుల్లో పెట్టేసుకొని ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు ఎక్కడికో సైన్అప్ చేయాలి. సైన్ ఇన్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత యూ నీడ్ టు గివ్ యువర్ ఒపీనియన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర కెనరా బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొబైల్ నెట్ బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి. అందులో వాడేటప్పుడు ఎప్పుడు కూడా ఆ యాప్ ఒక్కొక్కసారి స్లోగా పర్ఫామ్ చేస్తుంది, బాగా స్టక్ అయిపోతూ ఉంటుంది. మన మొబైల్ మాత్రం కొత్తగా ఉన్నా కానీ యాప్ మాత్రం సరిగా పనిచేయదు. సో అలాంటప్పుడు మనం కసురుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. అంటే మీ ఎక్స్పీరియన్స్ నాట్ హ్యాపీ, మీకు నచ్చలా. సో అలాంటి మీ ఎండ్ యూజర్ కన్ఫర్మేషన్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ యాప్ మీకు నచ్చిందా లేదా, ఈ వెబ్సైట్ మీకు నచ్చిందా లేదా అన్న మీ ఒపీనియన్ కోసము వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 రకాల యాప్స్ మీకు చూపిస్తారు. అందులో నుంచి మీరు ఎన్నైతే చూస్తారో దాని ప్రకారంగా మీకు జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఎవరైతే ఇస్తారో ఆ జెన్యూన్ ఫీడ్బ్యాక్స్ కంపెనీకి ఇచ్చిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నచ్చింది, వన్ అమాంగ్ ద టాప్ గెయినర్ అనుకోండి, అందులో నుంచి మీకు స్టార్టింగ్ ఫ్రమ్ $10 నుంచి $30 వరకు డిపెండింగ్ అపాన్ యువర్ బెస్ట్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఎందుకంటే కొంతమంది 25% కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు, కొంతమంది 50% ఇస్తారు, కొంతమంది 100% ఇస్తారు. సో 100% ఆన్సర్స్ మ్యాచ్ అయ్యింది అనుకోండి ఆ క్లయింట్ రిక్వైర్మెంట్తో, అప్పుడు మీకు డబ్బులు అనేది ఎక్కువ వస్తాయి. పోయేదేముంది ఇక్కడ? నథింగ్. మీరు ఎలాగో అక్కడ గంట సేపు టైం పాస్ చేస్తున్నారు. సార్ ఇది యాప్ అలాగే వెబ్సైట్? ఎగ్జాక్ట్లీ. సో ఇందులో మీకు చూసుకుంటే perfection.com ఇది వెబ్సైట్ అండి. మీరు ఒకవేళ సిస్టమ్ పైన మీద కూర్చున్నారా, లైక్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్, లేదంటే మీరు మొబైల్లో ఉన్నారా, తప్పకుండా మీకు perfection.com వెబ్సైట్కి వెళ్ళిపోయేసి యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ అనమాట. సో హౌ టు గెట్ హర్డ్. సో బ్రాండ్స్ ఏం చేస్తాయి అంటే ఒక కంప్లీట్ థరో కస్టమర్ కోసం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక వెబ్సైట్, బ్రాండ్ లేదా యాప్ ఇన్స్టాల్ చేసే ముందు, పంపించే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే దానికి ఫీడ్బ్యాక్ కోసము బీటా టెస్టింగ్ అంటారు దీన్ని. బీటా టెస్టింగ్లో మీరు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా అదే వాళ్ళు అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో ఇంక్రీజ్ యువర్ స్కిల్స్, ఇంప్రూవ్ యువర్ రైటింగ్ ప్రొఫిషియన్సీ. ఒకవేళ మీ దగ్గర మంచి కైండ్ ఆఫ్ టాలెంట్ ఉందనుకోండి మీరు రాయడానికి, ఆ టాలెంట్ కోసం కూడా మీరు ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ యూజ్ దిస్ యాప్ అనమాట. ఇందులో మిగతా డీటెయిల్స్ కోసము ఇక్కడ బాటంలో మీకు పూర్తి కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంది. యూ కెన్ గెట్ ఆన్ టు దిస్. వీళ్ళ టీంతో కూడా మీరు ఆన్లైన్లో మాట్లాడచ్చు. అలాగే మీరు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏదైతే మీకు డౌట్స్ ఉంటాయో అది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేస్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు ఎనీ టైం నన్ను కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కానీ రూపాయి నయా పైసా పెట్టకుండా ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇస్తున్నాను. ఇలాంటి వెబ్సైట్ ఆర్ ఎవరు కూడా మాకు ఎలాంటి ప్రమోషన్స్ కోసం పే చేయట్లా. కానీ జెన్యూన్ కాబట్టే చెబితే మీకు ఒక దారి దొరుకుతుంది కదా సంపాదించుకోవడానికి చెప్పేసి నేను చెప్తున్నాను. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.